శబ్దం గట్టిగా హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ మార్చి మాసం 2వ ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. 2 చేతులెత్తి కొంచెం బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈరోజు మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఏ బలహీనతలు, ఏ సమస్యలు రాకుండా ప్రభు మీ అందరికీ దీర్ఘాయువును దయచేయునుగాక. ఆమేన్. సరే, వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనందరం బైబిల్లో నుంచి ధ్యానం చేసుకుందాం. గడిచిన ఆదివారపు ఆరాధనలో ప్రభు మనకు ఒక చక్కటి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మనం బైబిల్లో నుంచి చదువుకుందాం. జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు అని ఈ నెలలో మనకి వాగ్దానం చేశారు. మనతో ఉంటాడు, మనలో ప్రతి క్షణం అనుక్షణం మనం విడువక ఎడబాయక ఆయన మన కుడి చేతులను పట్టుకొని నడిపిస్తానని ఎన్నో వాగ్దానాలు ప్రభు మనకు చేస్తూ వచ్చాడు. అయితే ఈ మార్చి నెలలో ప్రత్యేకంగా ఆయన మన మధ్యలో ఉండాలని ఇష్టపడ్డాడు. చేతుల పైకి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు మన మధ్యలో ఉండాలనుకున్నాడు అంటే, ఆయన మన మధ్యలో లేకపోతే కష్టాలు, కలవరాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, అపాయాలు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, ప్రమాదకరమైన రోగాలు, కష్టపడుతున్న సంపాదన చినిగిపోయిన సంచులు వేసినట్లుగా ఉండడం, ఆయన మనతో లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేని ఒంటరితనం కలగడం, ఆయన మనతో లేకపోతే కరువు, భయానకరమైన భూకంపాలు, భయానకరమైనటువంటి ఇబ్బందులు, శోధనలు, ఇవన్నీ మనిషి జీవితంలో ఒక్కసారిగా దాడి చేస్తూ ఉంటాయి. తెలియకుండా చాలా సందర్భాల్లో మనం కృంగిపోతాం, నలిగిపోతాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేడా అని అలాంటి అనుమానాలతో మన జీవితాన్ని గడుపుతూ మన ఆత్మీయతలో నీరసించిపోతూ దేవుని మీద ఉండవలసిన ఆ ఆసక్తి, ఆ శ్రద్ధ, ఆ భక్తి మనలో దినదినం దిగజారిపోతా వస్తుంది. ఇది ఇశ్రాయేల్ ప్రజల్లో జరిగిన ఒక అనుభవం. అందుకని ప్రభు వారిని చూచి గమనించి వాళ్ళ రోదన చూశాడు, వారి కష్టాన్ని చూశాడు, వాళ్ళ బాధను చూశాడు, వాళ్ళ మోగ వేదనను చూశాడు, వాళ్ళ ప్రతికూల పరిస్థితులను చూశాడు, వాళ్ళ అంగలార్పును చూశాడు. చూచినటువంటి దేవుడు వాళ్ళు ఎందుకు అంతగా దేవుడు వారికి దూరంగా రావడానికి కారణం మీరు చదివారు. గడిచిన వారంలో మీకు చెప్పాను. వాళ్ళ గర్వమని, వాళ్ళ అహంకారాలు, వాళ్ళ లెక్కలేనితనం, తిరుగుబాట్లు, ఇవన్నీ కూడా వారి మీద ఉండడం వల్ల ప్రభు వారికి దూరంగా ఉన్నాడు. తద్వారా ఎన్నో నష్టాలు వారు అనుభవించారు. ఆ తర్వాత దేవుడే వారితో వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? ఇక మీదట నేను మీ మధ్యలో ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య మన మధ్యలో ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. యేసయ్యే మన మధ్యలో ఉండడానికి ఇష్టపడితే ఇక నీకు ఎవరితో
ఏవండి ఉండవలసిన ఆవశ్యకత ఉండకపోవచ్చు. ఆయనే మనతో ఉండాలని ఇష్టపడితే ఇక లోకములో ఉండవలసిన అవసరం, లోకములో ఉండవలసిన ఆడంబరాలు ఏవి కూడా మన దగ్గర ఉండినా ఉండకపోయినా చింత పడవలసిన అవసరమే లేదు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, యేసయ్య శిష్యుల మధ్యలో ఉంటే వాళ్ళకున్నటువంటి భయాలన్నీ తొలగిపోయాయి. యేసయ్య లేనప్పుడు గడగడగడ వణిగిపోయారు, భయపడ్డారు, కలవరపడ్డారు, అమ్మో అయ్యో అన్నట్లుగా భీతి చెందారు. ఏమంటే ఇంక మేము చచ్చిపోతామేమోనని ఆ పడవలో రకరకాలుగా నానా బాధలు పడ్డారు. ఎప్పుడైతే యేసయ్య వారి మధ్యలోకి వచ్చాడో వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. ఏమండి బలాన్ని పుంజుకున్నారు, శక్తిని పుంజుకున్నారు. దేవుని కొరకు నిలబడ్డానికి, ఒక ఉన్నతమైన తన మనస్సులో నిలుపుకోవడానికి ప్రభు ద్వారం తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గడిచిన వారంలో ఒక 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన మన మధ్యలో ఉంటే ఏం చేస్తాడు అంటే, ఇశ్రాయేలుల ప్రజల మధ్యలో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడుంటాడట? ప్రత్యక్షపు గుడారం మధ్యలో యేసయ్య ఉంటాడు. ప్రత్యక్షపు గుడారం. ఎందుకు ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉండాలని ఇష్టపడుతున్నాడు? ఆయన మందిరంలో ఉండాలని ఎందుకు ఇష్టపడుతున్నాడంటే, మందిరంలోకి వస్తున్న అపవిత్రతను పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి. అంటే అపవిత్రత మన కుటుంబాల్లోకి వస్తూ ఉంటుంది, అపవిత్రత మన దేహములోకి వస్తూ ఉంటుంది, అపవిత్రత సంఘములోకి వస్తూ ఉంటుంది, అపవిత్రత సమాజములోకి వస్తూ ఉంటుంది. అపవిత్రత వస్తుందో, ఇది ఎవరి ద్వారా వస్తుందో అని ఏమంటే మనం చెప్పలేం. కానీ ఎవరో ఒకరి ద్వారా, మన ద్వారా కానీ, నీ ద్వారా కానీ, నా ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, ఏమండి ఆ సమాజం ద్వారా కానీ అపవిత్రత అనేది సమాజములోకి, సంఘములోకి, కుటుంబములోకి, ఏమండి వ్యక్తిగత జీవితంలోకి వస్తుంది. కనుక ఆయన మన మధ్యలో ఉండి అపవిత్రతనంతా కొట్టివేసి మనల్ని పరిశుద్ధపరచాలని ప్రభు ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఏ బలహీనత అయినా మన జీవితంలో కలుగుతున్న అపవిత్రత, బలహీనతలు ఒప్పుకునే మనసు మనకు కలిగి, ప్రభువా ఈ బలహీనతలను నన్ను విడిపించు, ఈ శోధనల నుంచి నన్ను విడిపించని నువ్వు ప్రార్థన చేసుకుని ఒప్పుకుంటే ఖచ్చితంగా నా దేవుడి నీ బలహీనతలన్నిటిని కొట్టివేసి నీకు విడుదల ప్రసాదించునుగాక. నెక్స్ట్ 2వ మాట, నేను మీ మధ్యలో నడిచెదను. ఆయన మన మధ్యలో ఉండి ఏం చేస్తాడంటే, ఆయన మన మధ్యలో ఉండి మనతో నడుస్తాడు. మనం ఎలాగుండాలో, మనం ఎలా జీవించాలో, మనం ఎలా నడవాలో ఆయన మన మధ్యలో ఉండి నడిపిస్తాడు. ఎవరు ఆయన అంటే, సైన్యములకు అధిపతి అయిన శక్తి కలిగిన దేవుడు. చూడండి, కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనం నడిపిస్తారు, బంధువులు నడిపిస్తారు. పరిస్థితిని బట్టి, అనుకూలతను బట్టి, స్థితి మించుకుపోతే, ఏమండి వాళ్ళ పరిస్థితి మించుకుపోతే ఎవరమైనా మధ్యలో వదిలేస్తాం. ఎవరమైనా భర్త అయినా, భార్యనైనా, పిల్లలనైనా ఒకరోజు దాకే వాళ్ళు నడిపించేదండి. ఏమండి మాట వినేంత వరకు వాళ్ళని మనం చేయబట్టుకుంటాం, నడిపిస్తాం, సలహాలు ఇస్తాం. ఒరే బాబు ఇట చేసుకో, అట చేసుకొని అనేకమైన మేలుకరమైన విషయాలు మనం వారికి చెప్తా ఉంటాం. శృతి మించిపోయిందనుకోండి, వాళ్ళు మనకి నువ్వు ఎవర్రా మాకు చెప్పడానికి, మాకు తెలుసులే అన్న స్థితి దాకా వచ్చిందనుకోండి, వాళ్ళ కర్మ అని మన మనుషులు వదిలేస్తాం. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడట ఆయన మన మధ్యలో ఉంటే మనము ఈ భూమి మీద ఉండినంత కాలం ఆయన మనతో పాటు నడుచునుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆ తరములో నోవాహుతో దేవుడు నడిస్తే, నోవాహు నీతిమంతుడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నడిచిన కుటుంబం, దేవుడు నడిచిన సంఘం, దేవుడు నడుస్తున్న సేవకుడు, దేవుడు నడుస్తున్న విశ్వాసి, దేవునితో నడుస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు ఎలాగుంటారంటే, తరము పాడవుతున్నా, బంధువులు పాడవుతున్నా, స్నేహితులు పాడవుతున్నా, తెలిసిన వాళ్ళు పాడవుతున్నా, కుటుంబంలో ఉంటున్న బిడ్డలు పాడవుతున్నా, తరమంతా చెడిపోయినా నోవాహు చెడిపోలేదని రాయబడింది. ఆయన మనతో నడిస్తే కాలం, ప్రజలు, ఎవండి పరిస్థితులు, సేవకులు, విశ్వాసులు, ఎవండి బంధువులు, ఎంతమంది ఎన్ని రకాలుగా మారిపోయినా మన వ్యక్తిత్వం మారకుండా, మన జీవితం మారకుండా,
పరిశుద్ధంగా నీతిగా ప్రభు మార్గాల్లో మనం నడుచుదుముగాక. హల్లెలూయా. ఆయన నడిస్తే మనం పాడైపోమట. ఆయన మనతో నడిస్తే మనం పాడం. రెండవదిగా చెప్పాను, ఆయన మనతో నడిస్తే మనం మండించబడుతాం, ప్రకాశిస్తాం. ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసములో ఎక్కడ మందగిల్లిపోకుండా, ఎక్కడ దిగజారిపోకుండా, ఎక్కడ సన్నగిల్లిపోకుండా అనుక్షణం ప్రతిక్షణం మనం మండించబడుతూ దేవుని మహిమ కొరకు వాడబడే పాత్రలుగా ప్రభు మనల్ని నిలుపునుగాక. నెక్స్ట్ మూడవ మాట, ఆయన మన మధ్యలో ఉంటే ఏం చేస్తాడంటే అన్యజనులు చూస్తూ ఉండగా వారి మధ్యలో దేవుడు మనకి ఒక అద్భుతం చేస్తాడు. నిన్ను చూసి నవ్విన వారు, నిన్ను చూసి పెదాలు విరిచిన వాళ్ళు, నీ గురించి తప్పుగా మాట్లాడుకున్న వాళ్ళు, నీ గురించి పక్కన సనిగి గొనిగి అవమానపరిచి ఈ వ్యక్తి ఏం బాగుపడుతుందిలే, ఈ అన్న ఏం బాగుపడతాడు, రకరకాలుగా నవ్వి ఏమండి అపహాస్యాలు చేసి ఎక్కిరించిన వాళ్ళందరి ఎదుట ప్రభు నిన్ను ఒక సూచనగా నిలబెట్టునుగాక. ప్రభు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయునుగాక. హల్లెలూయా. దేవుడు దానియేలు మధ్యలో ఉన్నాడు, సింహాల మధ్యలో. దానియేలు ఏమండి ఆ మధ్యలోకి వెళ్తే సింహాలకి దానియేలుకి మధ్యలో యేసయ్య దిగి వచ్చాడు. సింహాలు నోరు తెరుచుకొని మౌనంగా ఉన్నాయే తప్ప ఒక్క హాని కూడా చేయలేదు. రాజు సైతం గడగడ ఉనికిపోయి ఆ రాజు అంటాడు, దానియేలు నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే స్థితిలోకి ఏవండి దానియేలుని ఆరాధిస్తున్న దేవుడు నిజమైనటువంటి యేసయ్య ఒక అద్భుతం చేశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు అగ్నిగుండంలో ఉంటే దేవుడు ఒక అద్భుతం చేశాడు. ప్రజలందరూ చూస్తూ ఉండగా వాళ్ళ ముగ్గురు అగ్నిగుండంలో పడేశారు. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. అది చూచిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. రాజు ఆశ్చర్యపడ్డాడు. ఇదిగో వాళ్ళ దేవుడే ఆయన పూజించుకోవడానికి పూజార్హుడు అనే ఒక శాసనం వినబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాబులో, ఉద్యోగంలో, వ్యాపారాల్లో, పనుల్లో, చదువుల్లో ఏవండి మన కలిగి ఉన్న అన్ని రంగాలలో ఎక్కడ నష్టాలు పోకుండా ప్రభు మీ అందరికీ గొప్ప అద్భుతం చేసి ప్రభు కార్యాలు జరిగించునుగాక. మరొక విషయాన్ని ఈ ఆరాధనలో మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం. అందరూ చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి బైబిల్లో నుంచి చదువుదాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనులకు తండ్రియగుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడాలని ఆయన ఉద్దేశించిన సంగతులు, ఆయన మన మధ్యలో ఉండి ఏం చేస్తాడు? గడిచిన వారంలో కొన్ని విషయాలు పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి మనం వింటూ వచ్చాం. ఈ ఆరాధనలో ఆయన మన మధ్యలో ఉండి ఏం చేస్తాడట అంటే ఒక నిబంధన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిబంధన అంటే బైబిల్ చెప్తున్న అర్థం ఏంటంటే ఒక ఒడంబడిక, ఒప్పందం. ఏమండి? ఒక ఒప్పందం. ఈ ఒప్పందాలు ఎప్పుడు చేస్తారు మనుషులు అంటే, ఎవరికైనా డబ్బులు వడ్డీకి ఇచ్చేటప్పుడో అప్పుకి ఇచ్చేటప్పుడో అప్పుడు ఒప్పందాలు చేస్తారు. 2, వివాహాలు చేసుకునేటప్పుడు ఒప్పందాలు చేసుకుంటారు. నీకెంత ఇస్తాం, నీకు ఇది చేస్తాం అని. మరలా 3,
కొన్ని పరిస్థితులను బట్టి, అవసర పరిస్థితులను బట్టి, అయ్యా ఇదిగో ఖచ్చితంగా ఈ ఒప్పందం చేస్తాను, నేను నీకు చేస్తాను, నాకు ఈ కీడు నుండి తప్పించండి అని కొన్ని ఒప్పందాలు చేస్తాం. ఈ ఒప్పందాలు అనేవి ఎవరిని కొంతమంది రాతపూర్వకంగా చేసుకుంటారు, కొంతమంది అగ్రిమెంట్, కొంతమంది నోట్బుక్ మీద రాయిస్తారు నీట్గా టైపింగ్ కొట్టించి. కొన్ని అగ్రిమెంట్లు ఉంటాయి, అవి కొన్ని కాలం పనిచేస్తాయి. ఆ కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే మరలా అయిపోతాయి. అంటే 1 సంవత్సరం ఉంటుంది అగ్రిమెంట్. ఆ సంవత్సరం దాటిపోయిన తర్వాత మరలా మనం వెళ్ళి, బాబు నువ్వు నాతో ఒప్పందం చేసావు కదా, ఇదిగో పేపర్ అని ఇచ్చావనుకోండి, వాడు ఆ పేపర్ డేట్ చూసి ఈ పేపర్ అయిపోయింది, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు అనే పరిస్థితులు కూడా వస్తాయి. సో అందుకని దేవుడు ఒక పేపర్ మీద కాదు, ఏదో ఒక మనిషితో సాధారణంగా అవసరాన్ని తీర్చుకునే ఒప్పందం కాదు ఇది. ఏదో ఆ పూటకి తన అక్కర తీర్చుకోవడానికి తల తాగుట్టైన పెట్టి చూడండి, పరిస్థితులు కొన్ని స్థితి మించిపోయినప్పుడు, పరిస్థితులు బాగా దయమీనైపోయినప్పుడు తలైన మేము తాకట్టు పెడతామయ్యా అని అంత స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అక్కరు, అవసరతలు ఇవన్నీ ఒక్కొక్క తోవకి చెందినవి. కానీ బైబిల్లో దేవుడు అబ్రహాముతో చేస్తున్న ఒప్పందం అది రాతపూర్వకంగా ఉన్నది కాదు. దేవుడు ఒప్పందం చేస్తుంది అబ్రహాముతో ఏదో అవసరాన్ని బట్టి, అక్కరను బట్టి, ఈ చిన్న సమస్యలను తప్పించడానికి 2 మాయ మాటలు చెప్పే ఆ ఒప్పందము కాదు. దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. అబ్రహాం, నేను నీతో మాట్లాడుతున్నాను, నీతో మాట్లాడుతుంది ఫలానా సేవకుడు కాదు. వినండి అక్క, తలలో పైకెత్తి వాక్యం వినాలి. నీతో మాట్లాడుతుంది ఫలానా వ్యక్తి కాదు, నీతో మాట్లాడుతుంది నీ తండ్రి కాదు, నీతో మాట్లాడుతుంది నీ తల్లి కాదు, స్వయముగా నిన్ను నియమించిన నేను, యెహోవానగు నేను నీతో మాట్లాడుతున్నాను. నేను నిన్ను నియమించాను, ఒక నిబంధన చేశాను. అయ్యా, ఎవరున్నారు ఇక్కడ నిబంధన చేస్తున్నావు? ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇచ్చేటప్పుడు, అమ్మా నువ్వు రా మధ్యలోకి, ఎందుకయ్యా నేను కొంచెం సాక్షిగా ఉందుకొని రా, అయ్యా పెద్దోడు కదా నువ్వు రా మధ్యలోకి, నేనెందుకు రా, కొంచెం సాక్షిగా ఉండడానికి. కానీ అబ్రహాముకి దేవుడికి మధ్యలో ఎవ్వరూ లేరని రాయబడింది. ప్రభు చెప్తున్న మాట, అబ్రహాం నీకు నాకు మధ్యలో ఒక నిబంధనను నేను నియమించాను. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. ఏ నిబంధన అయ్యా? ఒకవేళ నీవు త్రోవ తప్పిపోయినా, ఒకవేళ నీవు మరలా వెనకబడిపోయినా, ఒకవేళ నీవు నన్ను అసహించుకున్నా సరే, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందించదను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచండి, కొంచెం గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అత్యధికముగా నిన్ను అభివృద్ధి చేస్తాను నేను. అయ్యా ఒంటరిగా రమ్మన్నావు కదా, ఒంటరిగా వచ్చా. నా భార్య, నేను, నాతో నా అన్న కొడుకు, లోతు తప్ప ఇంకెవ్వరు మేము రాలేదు. ఆస్తిని తీసుకురాలేదు, అంతస్తుని తీసుకురాలేదు, పేరు ప్రఖ్యాతులన్నిటినీ అక్కడ విడిచిపెట్టి వచ్చేసాం కదా. మమ్మల్ని ఎలా అత్యధికంగా అభివృద్ధి చేస్తావు? ఇదిగో ఈ మధ్యరాత్రి, లేకపోతే ఈ నిషిద్ధమైన వేళ నీకు నాకు మన ఇద్దరి మధ్యలో ఒక నిబంధన నేను స్థిరపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాసంలో కూడా ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? ఒక నిబంధన. ఎందుకయ్యా ఈ నిబంధన అంటే, కాలాలు మారినా, ప్రజలు మారినా, పరిస్థితులు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా, మారని దేవుడు, మార్పు లేని దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. దేనికి నిబంధన అంటే, దేవుడు రానున్న దినములలో నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికముగా దేవుడు అభివృద్ధి చెందించునుగాక.
అత్యధికముగా నీవు అభివృద్ధి చెందుదువుగాక. అబ్రహాముతో దేవుడి మాట చెప్పేటప్పుడు అబ్రహాము దగ్గర ఏమీ లేదు, జీరో. అబ్రహాము దగ్గర ఆస్తి లేదు, అబ్రహాము దగ్గర ఉద్యోగం లేదు, అబ్రహాము దగ్గర పొలాలు లేవు, స్థలాలు లేవు. అబ్రహాము ఒక జీరో. కానీ అలాంటి ఒంటరితనంలో, అలాంటి ప్రతికూలత పరిస్థితుల్లో, అలాంటి ఏమీ లేనటువంటి ఓ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న అబ్రహాముని దేవుడు తీర్మానం చేసి ఒక నిబంధన చేస్తే ఆ నిబంధనను బట్టి దేవుడు అబ్రహాముని ఇసుక రేణుల వలె ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా, కొంచెం హుషారుగా చెప్పండి. హల్లెలూయా. ఇసుక రేణుల వలె ఆశీర్వదించాడు, ఆకాశపు నక్షత్రముల వలె ఆశీర్వదించాడు. ప్రియులారా, మీరు వినండి. అబ్రహాముని ఆ నిత్య నిబంధన అబ్రహాముతో చేయడానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు దేవుడు అబ్రహాముని అబ్రహాము మధ్యలో ఉండి ఒక నిబంధన చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు అంటే అబ్రహాములో ఏదో ఒకటి చూశాడు. ఏంటిది అది? ఎందుకు దేవుడు అబ్రహాముని అత్యధికంగా ఆశీర్వదించాడు? అబ్రహాము తర్వాత, లేకపోతే అబ్రహాముతో వచ్చిన లోతుని కానీ, అబ్రహాముతో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులను కానీ, అబ్రహాముతో ఉన్న వాళ్ళ అన్నదమ్ములను కానీ, అక్కచెల్లెలు కానీ ఎవరిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించలేదు. అబ్రహాముని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎందుకు అంటే అబ్రహాము ఎలాంటి వాడు తెలుసా? దేవుడు అబ్రహాముని ఒంటరిగా పిలిచినప్పుడు అబ్రహాము ఒంటరిగా రావడానికి, త్యాగముతో దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడు ఒక నిబంధన నీతో చేస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాల్లో అద్భుతం చెయ్యనుగాక. ఏంటిది అద్భుతం అంటే అత్యధికముగా నువ్వు ఆశీర్వదించబడతావు. మీరు నమ్మండి, విశ్వసించండి. అబ్రహాము విషయంలో దేవుడు అత్యధికంగా ఆశీర్వదించేటప్పుడు అబ్రహాం దగ్గర ఏమీ లేదు, కానీ అబ్రహాము దాన్ని నమ్మాడు. ఎందుకు దేవుడు అబ్రహాముని అత్యధికంగా ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడంటే అబ్రహాములో ప్రప్రథముగా దేవుడికి నచ్చిన మొదటి లక్షణం ఏంటంటే త్యాగం. ఏం త్యాగం? దేవుని కొరకు బ్రతికే త్యాగం. ఈ రోజున కుటుంబాల్లో త్యాగం కావాలి దేవునికి. ఏమండి, కులాలను విడిచిపెట్టి రావడానికి త్యాగం లేదు, మతాలను విడిచిపెట్టే త్యాగం లేదు, దేవుని మందిరానికి రావాలంటే ఒక త్యాగపూరితం అనుభవం లేదు, దేవుణ్ణి ఆరాధించాలి, బైబిల్ పట్టుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళాలంటే ఒక త్యాగం లేదు. బైబిల్ పట్టుకుంటారండి, ప్రార్థన చేస్తారండి, కానీ అన్యజనులలో వాళ్ళ స్వజనుల మధ్యలో బైబిల్ పట్టుకొని దేవుని కొరకు మేము బ్రతుకుతున్నాం అని చెప్పే త్యాగపూరితమైన బిడ్డలు దేవునికి కనబడట్లేదు. నీ అంతటి నువ్వు అనుకోవచ్చు, నేను దీన్ని వదిలిపెట్టాను కదా పాస్టర్ గారు, నేను ఈ కులాన్ని వదిలిపెట్టాను కదా, ఈ మతంలో ఉంటున్న వాళ్ళని వదిలిపెట్టాను కదా. నువ్వు వదిలిపెట్టావు, కానీ అన్నిటిని వదిలిపెట్టలేదు. కొన్ని మాటలు మనం వదిలిపెట్టేది, కొన్ని విషయాలు మనం వదిలిపెట్టలేం. బైబిల్ చెప్తుంది, మీ పితరుల పారంపర్య ఆచారాలను మీరు పాటించకూడదు అనే ఒక నిబంధన. అబ్రహాము ఎందుకు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు అని అంటే దేవుడు ఆయనతో చేసిన నిబంధనను బట్టి దేవుని అత్యధికంగా ఆశీర్వదిస్తాడని త్యాగముతో ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఈ రోజున సంఘాలలో కావాల్సింది ఏంటంటే త్యాగం కావాలి. కుటుంబాల్లో కావాల్సింది ఏందయ్యా అంటే త్యాగం. దేవుని స్తుతించడానికి ఏం కావాలో తెలుసా? త్యాగం కావాలి. ఎంతోమంది భక్తులు ఈ ప్రాంతాల్లో, మన దేశంలో, మన రాష్ట్రాల్లో సువార్త ప్రకటించడానికి, అనేక మందికి బాప్తిస్మాలు ఇవ్వడానికి ఎంతోమంది త్యాగశీరులు లేవనెత్తబడ్డారు. ఇప్పుడు మీరందరూ ఇర్మియా పాస్టర్ గారు వాక్యం చెప్తానో, లాజరు పాస్టర్ గారు వాక్యం చెప్తానో వచ్చిన వాళ్ళు కాదు. కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల క్రితం సువార్త అందించబడుతూ ఉంది. ఎన్నోసార్లు
ఈ ప్రాంతాలకి భక్తులు వచ్చిపోయి ఉంటారు, సువార్త చెప్పి ప్రకటించి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు ఎవ్వరు కూడా ఎవర్రా ఇలా అన్నట్టుగా వదిలేస్తారు. ఈరోజు చూడండి, కొంతమంది వ్యానుల్లో బాకాలు పెట్టుకొని యేసయ్య రక్షణ సువార్తను ప్రకటిస్తుంటే ఎవడు దాన్ని అంగీకరించడు. వాళ్ళు ఎవరైనా వాళ్ళ మతం ఏదో వాళ్ళ పిచ్చేదో అనుకొని పెద్దగా వినడానికి కూడా ఇష్టపడరు. కానీ ఒకరోజు ఖచ్చితంగా ఆ విత్తబడిన మాట ఖచ్చితంగా దేవుడు దాన్ని ప్రభావితం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా చేస్తాడు. అబ్రహాము త్యాగముతో బయటకు వచ్చాడు కదా. ఎందుకు అబ్రహాం వచ్చావు? ఎందుకు ఇంత త్యాగం అంటే దేవుడు నాకు ఒక నిబంధన చేశాడు. ఏ నిబంధన? నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను. శారాను కూడా శారాను పట్టుకొని ఈ అబ్రహాము రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు తన మనసులో. ఎన్నో సందర్భాల్లో దేవుడు శారాని ఆ కొన్ని సందర్భాల్లో మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో అబ్రహాము తప్పటడుగు వేశాడు. కానీ తప్పు చేయడం మానవ లక్ష్యం. దాన్ని సరిదిద్దుకునేదే దేవుని బిడ్డ లక్షణాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డ లక్షణం అది. అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఘనపరచడానికి తన జీవితాన్ని ఒక త్యాగముగా మార్చుకున్నాడు. అందుకని దేవుడు అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడట చెప్పండి అందరూ. ఎలా గట్టిగా చెప్పండి అమ్మా. అత్యధికముగా ఆశీర్వదించాడు. అబ్రహాము శారాన్ని చూసి కూడా శారాన్ని పిలుస్తూ ఉంటాడే, శారాయి అని పిలిచేవాడు. దేవుడు చెప్పాడు, అబ్రహాం ఎందుకు పిలుస్తున్నావు అలా? మనుషులు ఎగతాళి చేసినట్లుగా నువ్వు కూడా ఎగతాళి చేస్తావా నీ భార్యని? మనుషులు చూసి నవ్వుతున్నట్లుగా నువ్వు కూడా నీ భార్యని చూసి నవ్వుతావా? శారాయి అని ఎందుకు పిలుస్తున్నావు అంటే పిలవద్దు. నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను గనుక ఇది మొదలుకొని నీ భార్యని శారా అని పిలు. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. నేను లేకపోతే వీడికి దిక్కెక్కడి నుంచి వచ్చుద్ది, నేను లేకపోతే ఈ కుటుంబం ఎలా బ్రతకగలదు, నేను లేకపోతే వీరు ఎలా ఏది సాధించగలరు. కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండా మనమే మన కుటుంబంలో ఉంటున్నటువంటి వ్యక్తులను, మన కుటుంబాల్లో ఉంటున్న భర్తను కానీ భార్యను కానీ చిన్న చూపు చూస్తాం. వాడా తాగుబోతాళ్ళండి, నా పిల్లల వాళ్ళ ఒక ఏస్టుగాళ్ళండి, మాట ఎనరు. ఆమె నా భార్య అదొక గర్విష్ఠురాలండి. అమ్మ నీ భర్త ఎక్కడున్నాడు? నా భర్త ఎక్కడున్నాడు నాకేం తెలుసు, వాడొక తాగుబోతాడు, ఆడ తిరుగుతున్నాడు రోడ్ల మీట. నీ పిల్లలు ఎక్కడున్నారు? నా పిల్లల గురించి నన్ను అడగొద్దు. సరే నీ భార్య ఎక్కడుంది బాబు? నా భార్య అది ఆడ తిరుగుతుందో నాకేం తెలుసు, దాని గురించి నన్ను అడగ మాకు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ వ్యక్తులు చూశారండి, ఒకరి పేరు ఒకరు చెప్పుకోవడానికి ఈరోజున ఇష్టం కలగట్లేదు. అమ్మ నీ భర్త ఎక్కడ? నా భర్త అని చెప్పుకోవడానికి అతిశయం కలగట్లేదు. కారణం ఏంటి? పరిస్థితులను బట్టో, కాలాలను బట్టో, నేచర్ని బట్టి, అక్కడున్న జరుగుతున్న సన్నివేశాలను బట్టి. అబ్రహాము కూడా తన శారాని ఓ శారాయి అని ఎగతాళిగా మాట్లాడుతూ వచ్చాడు. అరే నేను వేరే వారితో సంసారం చేసుకున్నప్పుడు ఆ హాగరు అనే వ్యక్తికి బాబు పుడితే అంటే నాలో లోపం లేదు, ఇప్పుడు లోపమంతా ఎవరిలో ఉంది? శారాయిలో ఉంది అని దాన్ని ఆ మాటని ఒక్కానించి కొన్ని సందర్భాల్లో బాధ కలగడానికి కూరలో కరేపోగు తీసేసినట్లుగా తీసేస్తా ఉన్నాడు. నీకు ఎప్పుడు చూసిన రోగం ఉంటుంది.
నీకు ఎప్పుడు చూసినా ఏ రోజు నువ్వు సమాధానంగా ఉండవు, నువ్వు ఎప్పుడు చూసినా సంతృప్తిగా కనబడవు, నువ్వు ఎప్పుడు చూసినా మనశ్శాంతిగా ఉండనేవు. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంకరంగా ఉంది, అసలు నీ పేరు ఎత్తాలంటే నాకు నచ్చట్లేదు, నాకు బయట ఉంటేనే బాగా ప్రశాంతంగా ఉంది, ఇంట్లో వస్తే నెమ్మది లేదు అన్నట్లుగా అబ్రహాము రకరకాలుగా మాట్లాడి ఉండొచ్చు. తన వ్యక్తిత్వాన్ని బట్టి ప్రభు గద్దిస్తున్నాడు, అబ్రహాం ఎందుకలా చిన్న చూపు చూస్తున్నావు నీ కుటుంబాన్ని? ఎందుకు నీ భార్యని చిన్న చూపు చూస్తున్నావు? ఎందుకు నీ భర్తని చిన్న చూపు చూస్తున్నావు? ఎందుకు నీకు ఇచ్చిన పిల్లల్ని చిన్న చూపు చూస్తున్నావు? అయ్యా నీకు తెలియదులే అయ్యా, అది పెద్ద గయ్యల గంప, అసలు దాని జోలు నాకు వద్దయ్యా, అయ్యా వాడు జోలు నాకు వద్దయ్యా బాబు, వాడు పెద్ద తాగుబోతాడు, తిరుగుబోతాడు, అసలు నా భర్తను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందయ్యా, వాడి పేరు నా దగ్గర ఎత్తద్దు అన్నట్లుగా మన అభిప్రాయాలు ఉండొచ్చు. అబ్రహాం అభిప్రాయం కూడా అదే. కానీ దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం శారాని బట్టి ఖచ్చితంగా నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఎందుకు కలవరపడుతావు? ఎందుకు సందేహపడుతున్నావు? అయ్యా ఇప్పుడు వయసు ఎంత? 17వ అధ్యాయం చూడైనా, 17వ అధ్యాయం 1వ వచనం. 99 ఏండ్లు అంటే ఒకడు తక్కువ సెంచరీ, 100 కొట్టాడు. ఏవండి ఆ వయసులో కూడా ఏవండి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి అబ్రహాం మాట్లాడుతూ వచ్చాడు. బిడ్డలారా, ఒక దైవజనుడిగా ప్రభు నాకు ప్రేరేపించిన మాట, నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దయచేసి నీ కుటుంబ వ్యవస్థలో ఉన్న నీ భార్యని, నీ భర్తను, నీకు పుట్టిన నీ పిల్లల్ని పనికిరావు, నువ్వొక రోగిష్టి దానివి, నువ్వొక పనికిమాని దానివి, నీ వల్ల ఏది కాదు, నీ వల్ల ఏది ఒక కర్ర ఎరగదు, నీ వల్ల ఏమి చేత కాదు అని దయచేసి నీ నోటితో నీ కుటుంబాన్ని పొర్రపాటున అలాంటి మాటలు మాట్లాడవద్దు. అబ్రహాం మాట్లాడుతుంటే అబ్రహాముతో దేవుడు అంటాడు, ఆ మాట ఉందా చదవండి, 15వ వాక్యం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి, ఇక అనద్దు, ఆ పేరు పిలవద్దు, వదిలేయి. ఈరోజు ఒక తీర్మానం చెయ్యి. ఏం చేయమంటావయ్యా? నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. అయితే నీ భార్యను ఒప్పుకోవాలి, నీ భార్యని గౌరవించడం నేర్చుకోవాలి, నీ భర్తను గౌరవించడం నేర్చుకోవాలి, నీకు పుట్టిన పిల్లల్ని గౌరవించడం నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రక్రియ జరుగుద్దో అప్పుడు ఖచ్చితంగా అబ్రహామును దేవుడు అత్యధికముగా అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. చేతుల పైకెత్తి గట్టి ఒక్క హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. అబ్రహాముని తరతరాలు ఆశీర్వదిస్తూ వెళ్ళాడు. ఎలా? ఒప్పుకోవాలట. కొన్ని సందర్భాల్లో మన మాటలను బట్టి మన పిల్లలు మన తుస్కారంగా మాట్లాడమని నేను చెప్పను. నేనేదో పెద్ద భక్తుణ్ణి, నేనేదో పెద్ద దూషించని వ్యక్తిని నేను అన్నండి. నేను దూషిస్తాను, కొన్ని సందర్భాల్లో నేను బాధపడతాను, ఏమంటే నేను తిడతాను. అయితే ప్రభు మనందరికి ఒక హెచ్చరికగా చెప్తున్నాడు, దయచేసి నీ కుటుంబములో ఉన్న నీ బిడ్డలను, నీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు కానీ పొర్రపాటున నీ నోటితో నువ్వు దూషించవద్దు. ఎందుకయ్యా అంటే నీ నోటి ఫలం అత్యధికముగా లేకుండా చేస్తుంది నిన్ను. నీ ప్రార్థన ఆగిపోతుంది అక్కడే. ప్రభు అంటారు కదా యెషయా గ్రంథంలోన, ప్రభు అంటారు, మీరు ప్రార్థనలు చేస్తున్నారు అయినా నేను వినట్లేదు, మీరు మొరబెడుతున్నారు కానీ నేను వినట్లేదు. ఎందుకు అంటే మీకు మాకు మధ్యలో ఒక గోడ, ఒక అడ్డుగోడ. ఆ గోడ ఇప్పుడు ఈ గోడ ఉందనుకోండి, అవతల ఉన్న వాళ్ళు యువతలకి, యువతలు ఉన్న వాళ్ళు అవతలకి, ఏమండి అటోళ్ళు ఇటు రావాలన్నా ఇటోళ్ళు అటు రావాలన్నా పోగలుగుతారా? గోడ ఉంటే పోలేరు. ఇప్పుడు మన ప్రార్థన దేవుడు వినలేకపోవడానికి కారణం మధ్యలో ఏముందంటే ఒక అడ్డుగోడ. నువ్వు కన్నీళ్ళు గారుస్తున్నావండి, నువ్వు ఉపవాసాలు ఉంటున్నావు,
నువ్వు దేవుని సన్నిధిలో క్రమముగా భక్తి చేస్తున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా కానుకలు ఇస్తున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో మంచిగా ఉపాస ప్రార్థన చేస్తు మంచిది. కానీ నీ ప్రార్థనకి జవాబులు రాలేకపోవడానికి కారణం ఏంటంటే నీలో ప్రార్థన ఆత్మ ఉంది కానీ గౌరవించే ఆత్మ దూరం అయిపోయింది. ఒప్పుకోవట్లేదు, నీ భార్యను ఒప్పుకోవట్లేదు, నువ్వు నీ భర్తను ఒప్పుకోవట్లేదు, నీ పిల్లలను ఒప్పుకోవట్లేదు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అక్క చెల్లెల్ని, ఏమంటే నీ బంధువులను ఒప్పుకోవట్లేదు. అందుకే బైబిల్ అంటుంది, మనము ఒప్పుకోలుతో కూడిన మంచి మనసుతో, అంటే అబ్రహాము ఆ రోజు నుండి శారా మాట వినడానికి, శారా చెప్పినట్లుగా చేయడానికి, శారాతో సత్సంబంధముగా ఉండడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ముందులో ఆ 16 వచనాల దాకా మనం చదువుతా వస్తే ఆ 17వ అధ్యాయం దాకా ఆమె ఎంతసేపు ఆయన ఏం పిలుస్తా, శారాయి 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 అని పిలుస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళ దాంపత్య జీవితం 99 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా కానీ ఆయనలో మాత్రం భార్యని నమ్మడు, భర్తని నమ్మడు, పిల్లల్ని, ఎవరిని. కొన్ని కుటుంబాల్లో చూశారండి పరిస్థితి ఎంత విలయతాండమాడుతూ ఉంటాయో. బైబిల్ అంటుంది ఇన్ని సంవత్సరాల దాకా అబ్రహాము శారాను ఒప్పుకోవాలా, నువ్వు ఇంత పనికి మందని, నువ్వు వేస్ట్ అసలు అది రకరకాలుగా మనస్సులో ఏదో ఆలోచనలతో ఆమెను సరిగా అంగీకరించలేకపోయాడు. ఎప్పుడైతే అంగీకరించాడో దేవుడు అబ్రహాముని వారి కుటుంబాన్ని అత్యధికముగా అభివృద్ధి చెందించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మీరు అధ్యాయంలో చూస్తే కదా, అక్కడికి ఆ అబ్రహాం పోయి ఒక ఆ సింధూర వృక్షం దగ్గర కూర్చోవడం, ఆయనకు ఒక దర్శనం రావడం, తర్వాత దైవ సేవకులు రావడం, వాళ్ళు ప్రార్థన చేయడం, ఆ తర్వాత మరలా ఆమెకి ఏం కలిగిందట, సంతానం కలగడం, ఒక క్రమముగా జరుగుతూ వచ్చేసింది. అప్పుడు దాకా లేదు. కారణం ప్రార్థన చేసుకోలేదు అబ్రహాము, ఏడవలేదు అంటారా, దుఃఖపడలేదు అంటారా? ఏమంటే ఆలోచించండి. మన కుటుంబాలని కూడా ప్రభు ఈ మాసం చెప్తున్న నిత్య నిబంధన, ఆయన నిబంధన చేస్తున్నాడు. బిడ్డలారా, నీకు నాకు మన మధ్యలో ఒక నిబంధన. మనుషులతో కాదు, బంధువులతో కాదు, స్నేహితుల మధ్యలో కూర్చోబెట్టి కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలో ఉండి ఆయనకి నీకు మధ్యలో ఒక నిబంధన. అదేంటంటే ఖచ్చితంగా రానున్న దినములలో నీవు మహా అభివృద్ధి చెందుదువుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 17వ అధ్యాయం 7వ వాక్యం చదువుతారా? నీకును నాకును నీ తర్వాత నీ సంతానమునకు నేను దేవుణ్ణై ఉండునట్లు, నాకును నీకును నీ తర్వాతి వారి తరములలో నా నిబంధన, నిత్య నిబంధనను స్థిరపరుస్తాను. తరతరాలు. అబ్రహాం ఏదో ఈ రోజుతో మిమ్మల్ని ఉల్లాసింపజేసి ఉజ్జీవపరిచే మాట కాదు, తరతరాలు నేను ఒక నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ నిబంధనని స్థిరపరుస్తాను. నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, కలవరపడద్దు. అబ్రహాములో ఏ విషయంలో త్యాగముగా మార్చబడడానికి ఇష్టపడ్డాడు తెలుసా? ఇక మీదట నా నోటితో నేను నా భార్యను, నా భర్తను, ఏమంటే నా పిల్లలను, నా తల్లిదండ్రులను, నా అక్క చెల్లెండ్రులను, బంధువులను ఈ నోటితో నేను దూషించను. ఒక తీర్మానం, త్యాగం అండి, అది త్యాగం. ఏమండి ఒక మాట టక్కన ఏమంటే తొందరపడి మాట్లాడడం చాలా ఈజీయే, కానీ మరలా మాట తీసుకోవడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో మనుషులు కలుగు చేసే మాటలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి, చాలా బాధ పెడతా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని మాటని పట్టుకొని మనము
దూషించకుండా, మరలా వారిని దూషించకుండా నిత్య నిబంధనలో ఆ విషయంలో త్యాగముగా నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నా దేవుడు ఈ తరములో తరతరాలలో నీ కుటుంబాన్ని ప్రభు సాక్షపు కుటుంబంగా మార్చునగాక. సేవను ఎవండి కుటుంబాన్ని ఉద్యోగంలో, వ్యాపారంలో, కూలి పనుల్లో, వ్యవసాయాల్లో నీవు కలిగి ఉన్న సమస్తమని నా దేవుడు అత్యధికముగా అభివృద్ధి చెందించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నెక్స్ట్ అబ్రహాము తర్వాత ఎవరు? ఇస్సాకు. ఈ ఇస్సాకుతో కూడా దేవుడు ఏ నిబంధన చేశాడంటే నిత్య నిబంధన. ఇస్సాకు, నీతో నేను ఒక నిబంధన చేస్తున్నా, తరతరాలు నిన్ను ఆశీర్వదిస్తాను. ఇస్సాకుతో దేవుడు నిబంధన చేయడానికి ఇస్సాకులో దేవుడు ఏం చూశాడు? ఇస్సాకులో ఏ మనసును దేవుడు చూశాడు అంటే ఇస్సాకులో దేవుడు విధేయత. ఇస్సాకులో దేవుడు ఏం చూశాడంటే దేవుణ్ణి ప్రేమించే మనసు, దేవుణ్ణి గౌరవించే మనసు. ఇంకా మీకు కొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే ఇస్సాకట అపరిమితముగా తన భార్యను ప్రేమించేవాడు. అంటే కుటుంబాన్ని ప్రేమించే తత్వం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారండి, ఒక వంశం ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు అత్యధికముగా ఆశీర్వదించబడడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేవండి. చిన్న చిన్నవే సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారు, చిన్న చిన్నవే. అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నా దేవుడు నాకు నిబంధన చేశాడు, తొంటరేసే లేదండి. చాలా జాగ్రత్తగా ఎంత త్యాగముతో దేవుని ప్రేమించాడో అంత ప్రేమ తన కుటుంబం మీద కూడా చూపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఏమి రాయబడిందంటే నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అలాగే నీ భార్యను కూడా నీవు చూడండి. ఆ మాట లేదా? చదువమ్మా, చదువు. అక్కడ దాకే ఉందనుకుంటా. చూడండి, రిఫరెన్స్ చెప్పినాను. అది 5వ అధ్యాయం 28వ వాక్యం. చదువు. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలె తన భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించువాడు. చూసారండి, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అని అంటే అర్థం ఖచ్చితంగా నీ కుటుంబ వ్యవస్థని నువ్వు ప్రేమించి తీరాలి. కష్టమైన నష్టమైన దేవుడు ఒక నిబంధన ఇది. రెబ్కాలో కూడా పిల్లలు పట్టలేదండి, రెబ్కాకు కూడా పిల్లలు పట్టలేదు. కానీ ఈ ఇస్సాకు గురించి రాయబడింది, పొలములోకి వెళ్ళి ప్రార్థన చేస్తా తన భార్య గర్భవతి అగునట్లు ప్రార్థన చేశాడట. అయ్యా కృపతో నా భార్యని జ్ఞాపకం చేసుకోయ్యా. ఏమండి, నీకు పిల్లలు పట్టట్లేదా? అట్టయితే నువ్వు నా భార్య కావు, నిన్ను కాకపోతే ఇంకో దాన్ని తగులుకుంటా నేను, నాకు వద్దు నువ్వు అని వెంటనే విడాకులు ఇచ్చేసి ఇంకో కాపురం పెట్టలేదండి. ఆయన పెట్టలేదు. ఇన్ని సంవత్సరాలు చూసిన నీకు పిల్లలు పుట్టలేదు, నీ కడుపులో ఏ నీటి బుడగలు ఉన్నాయో, ఏ శాపం ఉందో, నాకెందుకు ఈ దరిద్రతని దూషించి అవమానించి తన పుట్టింటికి పంపించలేదండి. ఎక్కడ అవమానపరచకుండా విస్తారంగా ప్రేమించాడట. ఆ ప్రేమను కనపరిచాడు. బైబిల్ అంటుంది, నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో. ఎంత ప్రేమిస్తావు నీ శరీరాన్ని? అమ్మా, ఎంత బాగా ప్రేమిస్తాం, 2 సార్లు స్నానం చేస్తాం, అవునా కదా మహేంద్ర? 2 సార్లు స్నానం చేయాలి, పౌడర్ సంగలో కొట్టాలి, మళ్ళీ మేడమే కొట్టాలి, మళ్ళీ మొహానికి ఉయ్యాలి, అవునా కదా? ఎంత ప్రేమిస్తాం మన శరీరాన్ని. ఇప్పుడు కొందరు ఇళ్లలో ఎక్కువగా ఈ పేస్ట్లు ఉంటాయి, క్రీములు మహేంద్ర, ఈ క్రీములు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? మొహం బ్యూటీగా కనపడాలి. నిజమేనండి, నీ శరీరాన్ని గురించి నువ్వు అంత శ్రద్ధ తీసుకున్నావు కదా, మరి నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఎందుకు శ్రద్ధ తీసుకోలేకపోతున్నావు? అక్కడ ఓడిపోతున్నావు.
అక్కడ శ్రమలు పాలవుతున్నావు. అందుకే వాగ్దానంగానే మిగిలిపోతుంది, కానీ వాగ్దానం నెరవేర్పులోకి రావట్లేదు. దేవుడు నీతో ఎన్నో దర్శనాలు ఇచ్చాడు, ఎన్నో కళలు ఇచ్చాడు, ఎన్నో దేవుడు నీతో ప్రామిసులు చేశాడు. మరి ఎన్ని ఎందుకు జరగట్లేదంటే వాగ్దానంలాగే ఉంటుంది, నీ స్టెప్పు ముందుకు రావట్లేదు. అడుగుతూ మరలా, అయ్యా మాకు వాగ్దానం చేసావుగా, ఎందుకు ఇవ్వలేదు ఇంకా అని. నేను వాగ్దానం ఇచ్చాను కానీ మరి నీ సంగతి ఏంటి అంటాడు ఆయన. మన సంగతికి వచ్చేసరికి మనం దాన్ని దాచిపెడతాం. ఆ పుస్తకం కాదు, ఆ పేపర్ కాదు, ఇంకో పేపర్ తిప్పు, మనకు నచ్చిన పేపరు. అప్పుడు శారాయి తల్లిగా మార్చబడింది, ఎంత గొప్ప అద్భుతం, అది చదువుకుంటాం. చూసారంటే మన జీవితంలో అది మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. రిబ్కాను బట్టి ఇస్సాకు విస్తారంగా ప్రేమించాడట. అందుకే నిబంధన స్థిరపరచబడి ఖచ్చితంగా నా దేవుడు చేసిన వాగ్దానం తరతరాలు అత్యధికముగా భక్తులు ఆశీర్వదించబడేటట్లు ప్రభు చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నిశ్చయముగా నా దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో అత్యధికముగా ఆయన నెరవేర్చునుగాక. నీ వ్యాపారములో నువ్వు అత్యధికముగా అభివృద్ధి చెందుదువుగాక. నీ ఉద్యోగంలో నువ్వు అత్యధికముగా అభివృద్ధి చెందుదువుగాక. నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ జాబ్ విషయంలో, నీ వివాహం విషయంలో, నీకు కలిగిన సమస్త విషయంలో అత్యధికముగా నా తండ్రి నిన్ను అభివృద్ధి చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. తరతరాలు అబ్రహాములో త్యాగం కనబడింది, ఇస్సాకులో ఏం కనబడింది మనకి? ఇస్సాకులో ప్రేమ, కుటుంబాన్ని ప్రేమించే అనుభవం. కొన్ని శోధనలు మితిమించిపోతాయి, అయినా ఆ ప్రేమ మనం వెల్లడిపరచాలి. కుటుంబాల్లో ప్రేమను కొంతమంది మనల్ని కాదు అనుకుని వెళ్ళిపోతారు కదా, అలాంటప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనిలే, ఇక వాళ్ళ వెనక తోకబుట్టుకొని తిరగాల్సిన పనిలే. మనల్ని కాదని వెళ్ళిపోయినవని కాస్త పక్కన పెట్టి మన కొరకు ఉంటున్న బిడ్డల్ని మనం వెంబడించాలి. అవునా కదండి? మన కొంతమందిని అయ్యా 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 అంటే వాడు పైన కూర్చుంటాడు. అందుకని వాడిని వదిలిపెడితే పక్కన చాలామంది ఉంటారు. వాళ్ళని పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి చేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కొన్ని సాతానుగా సంబంధించిన అనుభవాలు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో గట్టిగా మనం ప్రేమించే విషయంలో ఎక్కడ స్వార్థం కనబడకుండా దాతృత్వముతో నీ కుటుంబాన్ని ప్రేమించు. బయట వాళ్ళని వదిలిపెట్టాయి. ప్రప్రథముగా మొట్టమొదటిగా నీ కుటుంబంలో మాత్రం ప్రేమను కనపరచు. నీ బంధువుల సంగతి కాసేపు పక్కన పెట్టు, నీ చుట్టాల సంగతి కాసేపు పక్కన పెట్టు, నీ అన్నదమ్ములు అక్క చెల్లి వాళ్ళందరినీ కాసేపు పక్కన పెట్టు. మొదట నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అత్త, నీ మామ, నీ తల్లి, నీ తండ్రి, వీరి విషయంలో చాలా శ్రద్ధను చూపించు. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను అత్యధికముగా దీవించునుగాక. బైబిల్లో ఎస్తేరుని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించడానికి కారణం ఏంటో చెప్పనా? ఎస్తేరు అంతగా దీవించబడడానికి తన పిన్న తండ్రి అయిన ఆయన మాట వినింది. తన చిన్న ఆయన అంటే నాన్న అనుభవంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ మాట వినడానికి ఇష్టపడింది. చూసారా? ఏయ్ మర్దకాయ్, నీ మాట నేను మా నాన్న లేడు, మా అమ్మ లేదు, నా ఇష్టం, నేను ఎట్టయినా బతుకుతా. ఈ రోజున తల్లిదండ్రులు లేరంటే పిల్లలంటే మీకు భలే అంటారు కదా, ఇంక అయ్యే కదా వచ్చేది. మీకు భలే చొలగన, మా నాన్న లేడని, మా అమ్మ లేదని మమ్మల్ని చాలా తక్కువ చూస్తున్నారు అంటారు. ఈ మనిషి ఆ మాటలేం మాట్లాడాల. అయ్యా నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నువ్వు ఏది చెప్తా తింటాను. అయితే అక్కడ హేగే అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఎలా చెప్తాడో అలా ఇనుప అన్నాడు అంతే. హేగే చెప్పినట్లుగా ఎస్తేరు ఇనిందట. ఆ రాజ్యానికి రాణిగా దేవుడు మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా ఊహించారా ఈ విషయాన్ని? ఎస్తేరు రాణి అవుతుందని ఎవరైనా ఊహించారా? ఒక కుటుంబానికి కాదు, 128 సంస్థానాలకి రాణి అయిపోయింది.
ఏమంటే కొంచెంలో నమ్మకంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాల్లో అధికారిగా నిన్ను నియమించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరులో దేవుడు ఏదో చూశాడు. ఏంటిది అది అంటే, నన్ను మా నాన్న హేగే దగ్గర పెట్టి ఈ దైవజనుడి దగ్గర పెట్టాడు, ఈయన దగ్గర నేను ఆయన చెప్పినట్లు వినాలి. మరి పక్కన చాలామంది ఉన్నారు కదా అక్క, ఎస్తేరక్క నీ పక్కన చాలామంది తిరుగుతున్నారుగా, వాళ్ళందరూ ఎంత పొడుగు జడలో ఎంత రకరకాల ఆడంబరాలతో ఉన్నారు. మరి నీకు ఆ కోరికలు లేవా? వాళ్ళతో నాకు ఎందుకయ్యా, నా తండ్రి ఈ దైవజనుడి దగ్గర పంపించాడు, ఈ దైవజనుడు ఎలా చెప్తే నేను అలా. ప్రియులారా, దేవుడు నీకు కలిగి ఉన్నటువంటి సంఘంలో దేవుడు నీకు అనుగ్రహించిన దైవజనుడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఆ దైవజనుడి మాటకు లోబడడం నువ్వు నేర్చుకోవాలి, విధేయతను చూపాలి. ఆ మాటలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి మనం. ఏమండి, ఆ దైవజనుడికి మనం ఏమవ్వాలంటే సన్నిహితంగా మారాలి. ఇంకా నా తండ్రి అక్కడ ఉన్నాడే, నాన్న మొర్దకై ఇక్కడేమో నాకేమీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది నాన్న అని ఏమి లేవు. అమ్మా ఆ సంఘంలో ఉన్నావు, సంఘం నియమ నిబంధనలో నిలబడు. అలాగేనయ్యా. కాదండి, నేను మా నాన్న దగ్గర ఉన్నప్పుడు మా నాన్నను ఎప్పుడు కూడా ఇలాంటి ఆరాధనలు ఏమి, ఇలాంటి వర్షిపులని, ఇలాంటి అనుభవాలు మాకేం తెలియదయ్యా. తెలియదు కదా. ఇప్పుడు ఆ దైవజనుడు మీకు ఏది నియమించాడు అక్కడికి వెళ్ళు, ఆరాధనలోకి రా, నేర్చుకో, క్రమం నేర్చుకో, ఆత్మ ఆరాధన నేర్చుకో, వాక్యం నేర్చుకో, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూయడం నేర్చుకో, ఆరాధన చేసేటప్పుడు ఆత్మలో ఆనందించడం నేర్చుకో, వాక్యం చెప్పేటప్పుడు రాసుకోవడం నేర్చుకో, చదవడం నేర్చుకో. ఏం నేర్చుకున్నావు అంటే, మా నాన్నగారు వద్దు, మీ నాన్నగారు ఇక్కడికి పంపించారు కదా, ఇక్కడ చెప్పినట్లుగా నువ్వు నేర్చుకో, ఖచ్చితంగా నా దేవుడి నీ స్థితిని మార్చునుగాక యేసు నామములో. గట్టిగా చెప్దామండి ఆమేన్, హల్లెలూయా. నోవాహుతో కూడా దేవుడు నిబంధన చేశాడు. చూడండి ఆ మాటని, 9వ అధ్యాయం 13వ వాక్యం. మేఘములో 15వ వచనం, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న ఈ మాటను మీరు అండర్లైన్ చేయండి. సమస్త శరీరులను నాశనము చేయుటకు ఇక మీదట నేను నీళ్ల ప్రవాహం రానివ్వను. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు నోవాహుతో నిబంధన చేస్తున్నాడు. అయ్యా నోవాహు, నీతో నేను నిబంధన చేస్తున్నా. ఏమి నిబంధన? ఇక మీదట జల ప్రళయం వలన ప్రజల్ని నేను నాశనము చెయ్యను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు చెప్పారు, ఇక రాదు, జల ప్రళయం రాదు. ఒక్క మాట జస్ట్ ఆయన ఆజ్ఞాపిస్తే నలుదిక్కులు సముద్రమే, ఒక్క చోటే భూమి ఉంది. అది కాస్త దాని హద్దు దాటింది అనుకోండి, మొత్తం జల ప్రళయం అయిపోద్ది భూమి అంతా. జస్ట్ ఒక్క మాట, ఒక్క 2 రోజులు కానీ భారీ వర్షాలు పడ్డాయి అనుకోండి, ఇక మన మోటార్ల పైన పెట్టుకుని పోవడమే ఎత్తైన ప్రాంతాలకి. ఇక వచ్చేస్తుంది ఇంకా పోలీసుల సమాచారం, ముప్పాల్లో ఉన్న ఏరుపాకనున్న బిడ్డలారా మీరు అందరూ కందుకూరికి వెళ్ళిపోండి, అక్కడ అన్ని చెరువులు దిగినాయి అన్నారనుకోండి. ఇక మీరు పక్కన వాళ్ళు చెప్తారమ్మ రామ్మ మూట తెచ్చుకుంటారా, మీ మూట తలమే పెట్టుకుని పరుగు. అమ్మ ఆగండమ్మ అయ్యో బాబోయ్ నేను వెళ్ళకపోతే పోతానయ్యాను, ఇంకా పరుగు. అందుకని ప్రభు అన్నారు, నోవాహు ఇక మీదట నేను భూమి మీద జల ప్రళయం రానివ్వను. ఆ ఒక్క మాటకి దేవుడు కట్టుబడిపోయాడండి. ఆ ఒక్క మాటకి ఇంతమంది ఎన్ని ఘోరాలు పాపాలు దేశంలో అయినా దేవుడు మాట మేరలేదు, నిబంధన మేరలేదు. నోవాహు ఎప్పుడో కదా తరాలయ్యా గడిచిపోయింది, ఇప్పుడు ఏముందలే కానీ, ఇప్పుడు కానీ నీ రాజ్యాన్ని ప్రారంభించు, భూమి మీద పాపం ఎక్కువైపోతుంది అని మనం ఎంత చెప్పినా లేదు, నేను నరుడును కాదు మాట తప్పడానికి. దేవుడు ఎవరండి? నరుడా? నరుడు అనుకోండి, నచ్చినప్పుడేమో జై, నచ్చకపోతే డామ్ 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 డామ్, అవునా కదా? కానీ ప్రభు అంటారు, నచ్చినా నచ్చకపోయినా
నిబంధన చేశా. నీకు నాకు మధ్యలో ఈ నిబంధన ఉంది. ఒకవేళ నోవాహు నీ తరం అయిపోవచ్చేమో, నువ్వు చనిపోవచ్చేమో, నీ పిల్లలు చనిపోవచ్చేమో, కానీ నీకు నాకు మధ్యలో ఉన్న ఈ నిబంధన, భూమి ఆకాశము గతించిపోయినా మరలా ఈ భూమి మీద నీటి ప్రవాహం రాదు. ఒక్క మాట చెప్పాడు, ఈ రోజుగా ఆ ప్రవాహం రాలేదంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చోట్ల వర్షం ఎక్కువైపోయి వరదల్లో కొట్టుకోపోవడమే తప్ప ఆయన వదల్లా ఇంకా ఆ సముద్రానికి కట్టలు తెరవడం. ఎందుకంటే ఇంకా దాన్ని హద్దేసేసాడు, ఇక మీరు దీన్ని దాటకూడదు అని. ఒకసారి చెన్నైలో కొంచెం సముద్రం వెనక్కి పోయి ముందుకు వచ్చింది. దాని సునామీ అని మన భాషలో అంటారు. సముద్రానికి అది అలవాటు. అప్పుడప్పుడు ఓరకట్ట వెనక్కి పోయి ఇట్లా ముందుకు వస్తే ఒకేసారి ఎంతమంది చనిపోయారు? వీళ్ళందరూ చనిపోయారు కదా. ఎవరు? ఆర్మీలో ఉన్న వాళ్ళందరూ చెన్నైలో వాళ్ళందరూ ఎదుగు అక్కడికి వస్తే అందరూ ఒకేసారి చనిపోయారు. వాళ్ళందరి కొరకు అక్కడ ఒక పెద్ద విగ్రహాన్ని అక్కడ పెట్టారు. సంవత్సరం దాన్ని చేస్తూ ఉంటారు ఘనంగా. ఎందుకంటే చాలామంది భక్తులు త్యాగం అయ్యారని వాళ్ళందరి గురించి చెన్నైలో ఒక పెద్ద విగ్రహం పెట్టారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక్క జస్ట్ ఊరగడ్డ వెనక్కి పోయి ఇటు వచ్చినందుకే 150 మంది లేచిపోయారు. ఆయన ఊరగడ్డ చిటికేసి అన్ని కట్లన్నీ తెరిస్తే ఇంకా భూమి అంతా జలప్రలయమే కదా. కానీ ప్రభు చెప్పారు, ఇదిగో మనుషులు ఈ మాటలని మర్చిపోవచ్చు. ఈరోజు నువ్వు ఈ మాట అంటావు, రేపు మర్చిపోవచ్చు, నువ్వు మర్చిపోతావు. కానీ నా తండ్రి యుగ యుగాలు ఆయన మరువని దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక దైవజనుడిగా నేను ఆశపడుతూ కోరుకుంటూ ఈ మాటలు మీ జీవితంలో ఏమంటే ఆశీర్వాదకరంగా పలుకుతున్నాను. అదేంటంటే నిశ్చయముగా నా దేవుడు మీ కుటుంబాల్లో అత్యధికమైన మేలులతో ప్రభు మీ కుటుంబాలు నింపునుగాక. మీ కుటుంబం ఎక్కడ పాడవకుండా, నాశనం అవ్వకుండా నా ప్రభు మీ కుటుంబాన్ని సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నోవాహులో ఉన్న త్యాగం ఏంటంటే, నోవాహు తన నిమిత్తమై తన కుటుంబం కొరకు రక్షణ ఓడ కట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతికున్నంత కాలంలో నీ కుటుంబం గురించి ఒక రక్షణ ఓడ కట్టు. నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను సిద్ధపరచు. ఏమండి, సంఘం కొరకు, సమాజం కొరకు, లేదా ముఖ్యంగా నీ వ్యక్తిగతం కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను కట్టు. ఆ ఓడలో నీ కుటుంబాన్ని ఖచ్చితంగా నువ్వు రక్షించుకోవడానికి ప్రయాసపడు. నీ కుటుంబ వ్యవస్థ పాడవకుండా ఉన్నట్లు నువ్వు ఒక ఓడను కట్టాలి. భార్య గురించి ఎక్కడైనా బైబిల్లో చదివారా? నోవాహు భార్య గురించి, పిల్లల గురించి చదివారా బైబిల్లో? పిల్లలు అంటే వాళ్ళు మంచి భక్తి కలిగిన వాళ్ళని. అంతేక ఇంకా దాని అర్థం వాళ్ళు బైబిల్లో లేరంటే, ఓరి ఈ నోవాకి ఏమైందో, రోజు అడవిలోకి పోతున్నాడు, కొమ్మలు కొట్టుకొని వస్తున్నాడు, ఓడను కట్టుకుంటున్నాడు, ఏం పిచ్చి పట్టిందో అని భార్య పిల్లలు ఇన్ని ఎగతాలు చేస్తుంటారు. అయినా నోవాహు ఇసుకు చెందకుండా, అలసిపోకుండా మంచి ఓడను కట్టాడు. నీ కుటుంబంలో కొన్నిసార్లు నీ పిల్లలు నీ మాట వినరండి. కొన్నిసార్లు నీ భార్య నీ మాట వినదు. కొన్నిసార్లు నీ భర్త నీ మాట వినకపోవచ్చు. వాళ్ళకి నచ్చిందే, వాళ్ళకి కావాల్సిందే చేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చిందే చేస్తూ ఉంటారు. అయినా నీ పని ఏంటో చెప్పనా? వాళ్ళతో నాకు పని లేదు, వీళ్ళతో నాకు పని లేదు అనుకోవడం కంటే కూడా నీ పని ఏంటంటే నీ కుటుంబం కొరకు ఒక ఓడను కట్టు, ప్రార్థనని కట్టు, జీవితాన్ని కట్టు. వాళ్ళ కుటుంబ వ్యవస్థలు పాడవకుండా, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు పాడవకుండా, లోకంలో పడిపోకుండా వాళ్ళ కొరకు ఒక రక్షణ ఓడను కట్టు. అదే ఒక మంచి ఆధ్యాత్మికమైన ఆత్మీయ రక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి, 24వ వాక్యం. ప్రార్థన చేసుకుందామా? 14:24. అప్పట్లో దోనె
చూచి తొందరపడి ఆ, ఆ, ధైర్యము తెచ్చుకొనండి, నేనే, భయపడద్దు, భయపడద్దు. అయ్యా, ఇంత వేకుజామునే మా జీవితంలో చాలా భూతం అని భయపడద్దు. ఈ కడవరి దినాల్లో, ఎంతి దినాల్లో నిన్ను భయపెట్టే శ్రమలు వస్తాయి, నిన్ను కృంగదీసే శ్రమలు వస్తాయి. ఏవండి, మనిషిని ముందు కనబడుతున్నా నువ్వు నమ్మవు, భూతమని నమ్మే పరిస్థితులు వస్తాయి. అయినా భయపడొద్దు. కారణం ఏంటో చెప్పనా? నీ కొరకు ప్రభు అయిన యేసు, ఆయన నీ కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు. ఆమేన్. ఆ రక్తము ద్వారా మనకి రక్షణ వచ్చింది. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోక రాజ్యంలో మనందరము కళ్ళు తెరుచుదుము గాక. చేతులెత్తి గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అబ్రహాముతో నిబంధన చేశాడు, 2 ఇస్సాకుతో, 3 నోవాహుతో, 4 మోషేతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన బట్టి ఇజ్రాయేల్ ప్రజలందరిని నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదం ఉంటుందట బైబిల్లో. ప్రభు చెప్పారు కదా, ఇదిగో మోషే, నీకు ఈ 10 ఆజ్ఞలు ఇచ్చా, ఇవాళ పాటించమని నేను ఆశీర్వాదం ఇస్తాను. పాటించిన వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నారు, పాటించని వాళ్ళు ఆకులు రాలినట్లుగా రాలిపోయారని చరిత్ర గ్రంథం చెప్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో మీకు బోధించిన మేము కూడా పాటించలేము. మోషే 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చి ఇచ్చి మోషే కనానికి వెళ్ళలేదని రాయబడింది. కారణం, మోషే ఒక ఆజ్ఞను తప్పిపోయాడు. ఏమండి, దేవుని మాటను తప్పిపోయాడు. సేవకులమైన మేమైనా, విశ్వాసులుగా ఉంటున్న మీరైనా ప్రభు ఆజ్ఞలను పాటించకపోతే తీర్పు అందరికీ ఒకటే. సేవకుడు విశ్వాసాన్ని భేదం దేవుడు చూపించడు. బైబిల్ చెప్తుంది ఇంకా సేవకుడికి 2 తీర్పులు ఉంటాయని బైబిల్ చెప్తుంది. ఏమండి, అందుకని మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా దేవుని మాట ప్రకారంగా బ్రతకడానికి మన నడుములను మనం కట్టుకొని ప్రభువులో ముందుకి సాగిపోదుముగాక. ప్రైజ్ ది లార్డ్. అన్నీ పాటించిన ఒక్క ఆజ్ఞ పాటించని యవనస్తుని దేవుడు వదిలేశాడు. అన్నీ పాటించా అయితే నీ డబ్బు పిచ్చిలోంచి పక్కరా అన్నాడు దేవుడు. దానికి ఆయన ఇష్టపడలేదు. దేవుడు అతనికి పరలోక రాజ్యం లేదు అన్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు అన్నీ నచ్చుతాయి, అంటే మనకి నచ్చినంత వరకు మనం పాటిస్తాం. ఏదైనా మనకు కష్టంగా ఉంటే దాని విషయంలో మనం ఏమైపోతాం చెప్పండి? ఒప్పుకోం, రాజీపడం, మనం ప్రేమించం, డబ్బులు ఇచ్చేది ఏందిరా అన్నట్టుగా వచ్చేస్తుంది. అందుకే ప్రభు అంటారు, సమస్తాన్ని మనం విడిచిపెట్టి ఆజ్ఞలను పాటిస్తే ఖచ్చితంగా మన దేవుడు మనం విడువక ఎడబాయక దేవుడు పితరులతో చేసిన అత్యధికమైన నిబంధనను మనతో కూడా ఆయన చేశారు. కనుక ఈ కడవరి దినాల్లో దేవుడు మనలందరినీ, కుటుంబాలను, సమాజాన్ని అత్యధికముగా అభివృద్ధి చెందించేటట్లు ప్రభు కృప చూపునుగాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. నీవు నీ కుటుంబం అత్యధికముగా అభివృద్ధి చెందుదువుగాక. ఆమె చెప్పండి గట్టిగా. నీ పిల్లలు అత్యధికముగా అభివృద్ధి చెందుదురుగాక. వ్యాపారములో నీవు అత్యధికముగా అభివృద్ధి చెందుదువుగాక. సంఘములో నీవు అత్యధికముగా అభివృద్ధి చెందుదువుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు అందరం లేచి నిలబడి, ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి